2012 మార్చి 20వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష సూచికను ప్రకటించింది. ఆ తేదీని ప్రపంచ సంతోష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ప్రపంచంలో 147 దేశాలని పరిగణలోకి తీసుకొని ఆయా దేశాల యొక్క స్థూల జాతీయోత్పత్తి, తలసరాదాయం, అవినీతి స్థాయి, అసమానతల పంపిణీ ఇలాంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రపంచ సంతోష సూచికను తయారు చేస్తున్నారు. భారతదేశం 2 సంవత్సరాల క్రితం 126వ స్థానంలో ఉంటే సంవత్సరం క్రితం 118వ స్థానానికి, ఈరోజు 2026 ప్రపంచ సంతోష సూచికలో 116వ స్థానానికి చేరింది. మొదటి 10 దేశాలు ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, కోస్టారికా, ఐస్లాండ్ ఇలాంటి దేశాలు మొదటి 10 దేశాల్లో ఉన్నాయి అగ్రభాగాలు. అట్టడుగునున్న దేశం ఆఫ్ఘనిస్తాన్. అక్కడున్న అస్థిరత, ఘర్షణలు, ఉద్రిక్తలు, పరిపాలన సక్రమంగా లేకపోవటం, తాలిబాన్ల యొక్క స్వైర విహారం, మత ఘర్షణలు ఇవన్నిటి ఫలితంగా 147వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మన ఇండియా కన్నా మన పక్కనున్న పాకిస్తాన్ 104వ స్థానంలో ఉంది. నేపాల్ 99వ స్థానంలో ఉంది. 1972లోనే భూపాల్ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ తలసరాదాయాన్ని పరిగణలో తీసుకోకుండా మానవుల యొక్క ఆనంద సూచికని, ఆనందమయ జీవితాన్ని పరిగణలో తీసుకోవాలని భావించి జాతీయ ఆనంద సూచికను తయారు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆనాడే భూటాన్ రాజు ఆదాయాల కన్నా, సంపద కన్నా మనిషి ఆనందంగా జీవించడం ముఖ్యమని ప్రకటించారు. బలమైన కుటుంబ వ్యవస్థ ఉండటం, కమ్యూనిటీ వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల్లో దాతృత్వం ఎక్కువగా ఉండటం, ఇతరులకి సహాయం చేయాలనేటువంటి దృష్టి ప్రజల్లో ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా మానవ జీవితం సంతోషంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుందని కోస్టారికా లాంటి దేశం యొక్క అనుభవాల్ని తెలియజేస్తుంది. బాగా వెనకబడిన కోస్టారికా ఈరోజు ప్రపంచ సంతోష సూచికలో 4వ స్థానంలో ఉండటానికి కారణం అక్కడ దాతృత్వం ఎక్కువగా ఉండటం, కమ్యూనిటీ వ్యవస్థ ఎక్కువగా ఉండటం. ఈ సూచికను రూపొందించడంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ సంవత్సరం 2026లో సోషల్ మీడియా దాని ప్రభావం ఎలా ఉంది అని కూడా ఆ కోణంలో కూడా పరిశీలించారు. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో, కొన్ని యూరోప్ దేశాల్లో యువత సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, సోషల్ మీడియాని సక్రమంగా ఉపయోగించుకున్న సమాజాల్లో మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుందని కూడా ఈ నివేదిక వ్యక్తం చేసింది. భారతదేశం జనాభా రీత్యా ప్రపంచంలో అగ్రస్థానాన 147 కోట్లతో కొనసాగుతున్న ప్రపంచ సంతోష సూచికలో 116వ స్థానంలో ఉండటం శోచనీయం. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో రాజకీయ అవినీతి, అధికార అవినీతి గణనీయంగా ఉండటం, ఆదాయాల్లో, సంపదల్లో అసమానతలు తీవ్రంగా ఉండటం, క్రమంగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతూ ఉండటం, దాతృత్వ లక్షణాలు ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉండటం, ఇలాంటి కారణాలన్నీ సంతోష సూచికలో మనం 116వ స్థానానికి చేరడానికి దోహదం చేస్తుంది.